వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. కూటమిలో కింగ్ మేకర్ ఏపీ సర్కార్ను నడిపించడంలో టీడీపీ కీ రోల్. తెలుగుదేశం పార్టీలో ఆయనే నంబర్ 2. చంద్రబాబు తర్వాత చిన్నబాబే. అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో కీలక వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతున్నారు. సేమ్ టైం లోకేష్ హస్తిన టూర్లు ఆసక్తి రేపుతున్నాయి. సింగిల్ గా వెళ్లి కేంద్ర పెద్దల్ని కలుస్తున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఢిల్లీ వెళ్లి ఫ్యూచర్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అవుతున్నారు. కేంద్ర పెద్దలకు దగ్గరగా బాబు తర్వాత లోకేష్ అన్నట్లుగా ఆ ప్రియారిటీ దక్కించుకుంటున్నారు. లోకేష్ హస్తిన టూర్ల వెనుక ప్లాన్ ఏంటి? చిన్నబాబుకు కేంద్ర పెద్దలతో ర్యాపో పెరిగిపోయిందా? ఢిల్లీ టూర్లతో లోకేష్ కు ఫ్యూచర్ లీడర్ గా ఎలివేషన్. చంద్రబాబు తర్వాత లోకేషే అన్నట్లుగా ప్రయారిటీ. కేంద్ర పెద్దలతో లోకేష్ కు ర్యాపో పెరుగుతోందా? హస్తిన పర్యటనలతో కేంద్ర పెద్దలతో సంబంధాలు. లోకేష్ బీజేపీ పెద్దలకు ఎందుకు దగ్గరవుతున్నట్లు? ప్రభుత్వంలో అయినా పార్టీలో అయినా ఈవెంట్ మరేదైనా ఆయనే హైలైట్. ఓవైపు మంత్రిగా మరోవైపు టీడీపీ కీలక నేతగా లోకేష్ చుట్టే చర్చ జరుగుతోంది. ఓవైపు అభివృద్ధి ఎజెండాతో ఇన్వెస్టర్లతో మీట్, మరోవైపు రాజకీయ సంప్రదింపులు. అన్నింట్లో లైమ్ లైట్ లో ఉంటున్నారు. ఇదే టైంలో లోకేష్ ఢిల్లీ పర్యటనలు ఆసక్తికరంగా మారాయి. ఈ 15 నెలల కాలంలో ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్తో పాటు పలువురిని కలిశారు. ఇప్పుడు మరోసారి సీఎం చంద్రబాబుతో కలిసి హస్తినకు వెళ్లిన లోకేష్ ఎయిర్ బస్ ప్రతినిధులతో భేటీ అయి చర్చించారు. సెంట్రల్ మినిస్టర్లను కూడా కలుస్తారు అని అంటున్నారు. అయితే చంద్రబాబుతో పాటు లోకేష్ ఢిల్లీలో ఉండడం రాజకీయంగా ఇంట్రెస్టింగ్ గా మారింది. టీడీపీ ఫ్యూచర్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్న లోకేష్ కేంద్ర పెద్దలతోనే మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. బీజేపీ అగ్రనేతలుగా ఉన్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులతో ర్యాపో పెంచుకుంటున్నారు. యువ నేతగా, ఏపీ మంత్రిగా, చంద్రబాబు వారసుడిగా, రాజకీయంగా భవిష్యత్తు ఉన్న లీడర్గా లోకేష్ కి ఢిల్లీలో ప్రాధాన్యత పెరుగుకుంటూ వస్తోంది. ప్రధాని మోదీ ఢిల్లీకి వచ్చి తనను కలవాలంటూ లోకేష్ కు చెప్పారంటే ఆయనకు ఏ రేంజ్ లో ప్రాధాన్యత దక్కుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు తర్వాత టీడీపీలో అంతటి నేతగా లోకేష్ పాపులారిటీ పెంచుకుంటున్నారు. పైగా ప్రతి విషయానికి సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లలేరు కాబట్టి లోకేషే అన్నీ తానే పరిస్థితులను చక్కబెడుతున్నారట. కేంద్రం, ఏపీ మధ్య అడ్మినిస్ట్రేషన్ పరంగా, రాజకీయ సంబంధాల పరంగా కోఆర్డినేషన్ మిస్ కాకుండా కేంద్ర పెద్దలతో సన్నిహితంగా మెలుగుతున్నారట లోకేష్. నేషనల్ పాలిటిక్స్ లో చంద్రబాబు వెల్ నౌన్ పొలిటీషియన్. 20 ఏళ్ల క్రితమే ఎన్డీఏలో కీలకంగా వ్యవహరించిన నేత. అలా రాజకీయంగా చంద్రబాబు ఎన్నో హైట్స్ చూశారు. ఇక చంద్రబాబు తర్వాత టీడీపీ రథసారథి ఎవరంటే క్యాడర్ లీడర్లు టక్కున చెప్పే మాట లోకేష్ అని. అలా చిన్నబాబు కూడా తన మార్క్ నిర్ణయాలు, పార్టీ బలోపేతం వంటి డెసిషన్స్ తో ఆయన మార్క్ ఏంటో చూపిస్తున్నారు. భవిష్యత్ లీడర్ గా లోకేష్ ఆల్రెడీ ఎలివేట్ అయిపోయారు. ఈ క్రమంలో ఎక్కడా ఎక్స్పోజ్ కాకుండా ఫ్యూచర్ కు బలమైన పునాదులు వేసుకుంటున్నారట లోకేష్. ఫ్యూచర్ పాలిటిక్స్ లో కింగ్ మేకర్ గా ఈ రోల్ ప్లే చేసేంత పట్టు ఉండాలంటే బీజేపీ పెద్దలతో ఎంత మంచి సంబంధాలుంటే అంత బెటర్ అని భావిస్తున్నారట. టీడీపీ కేంద్రంలో ఎప్పుడూ బీజేపీతోనే పొత్తు పెట్టుకుంటుంది. బీజేపీకి కూడా టీడీపీ అవసరం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే లోకేష్ వరుసగా హస్తిన పర్యటనలు చేస్తున్నారని, కేంద్ర పెద్దలతో బంధం మరింత బలపడేలా పావులు కదుపుతున్నారని అంటున్నారు. సీఎంగా చంద్రబాబు ఉన్నప్పటికీ లోకేష్ ఇప్పుడే ఫుల్ యాక్టివ్ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలపై పట్టు పెంచుకోవడంతో పాటు కేంద్ర పెద్దలతో పొలిటికల్ లాబియింగ్ కూడా చేస్తున్నారట. మోదీ ఎప్పుడు ఏపీకి వచ్చినా లోకేష్ ని ఢిల్లీ వచ్చి కలవమంటూ ప్రత్యేకంగా చెబుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మోదీతో డిన్నర్ సమావేశంలో పాల్గొన్నారు లోకేష్. ఈ ఏడాది జూన్లో ఒకసారి, ఆగస్టులో మరోసారి ఢిల్లీ వెళ్లి
వరుస పెట్టి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి కావలసిన నిధులు, పనులపై రిక్వెస్ట్లు పెట్టారు. లోకేష్ అడిగిందే లేట్ అన్నట్లుగా కేంద్ర మంత్రులు ఆయన విజ్ఞప్తులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట. చంద్రబాబు అరెస్టు సమయంలోనే ఢిల్లీ పెద్దలకు దగ్గరైన లోకేష్ ఎప్పటికప్పుడు ఏపీ పొలిటికల్ సిచ్యువేషన్, కూటమి వ్యవహారంపై ఢిల్లీ పెద్దలతో చర్చిస్తున్నారట. కేంద్ర పెద్దలతో లోకేష్ భేటీల వెనుక ఫ్యూచర్ ప్లాన్ అయితే పక్కా ఉండే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.